విద్యార్థులకు ఎస్బీఐ వరం 20 లక్షల వరకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్. సో ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ అయితే ఎస్బీఐ తీసుకొచ్చింది. చదువుల్లో విశేష ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు ఎస్బీఐ ఫౌండేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. పేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 23,230 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితే అందించి వారి చదువుకు బాసటగా నిలిచి భావి భారత నిర్మాతలను తీర్చిదిద్దే విధంగా ఎస్బీఐ ఫౌండేషన్ అయితే తెలిపింది. పేద విద్యార్థుల చదువులకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కాలర్షిప్ కోసం 90 కోట్లు ప్రకటించింది. దీంతో ఎంతో గొప్ప ఆశయంతో 2022లో ప్రారంభించిన ఆశా స్కాలర్షిప్ పేద విద్యార్థుల కళలు ఆకాంక్షలు నెరవేర్చాలన్న అంచనాలపై నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నమాట. ఎస్బీఐ ఫౌండేషన్ అయితే చెప్పింది. వెనుకబడిన విద్యార్థులకు ఉన్న విద్యను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఈ స్కాలర్షిప్ సమ్మిళిత వృద్ధి, దీర్ఘకాలిక దేశ నిర్మాణం అనే ఉత్తమ గ్రూపు కారదారి తీసుకుని అయితే మనం చూస్తుందన్నమాట. ఈ స్కాలర్షిప్ కార్యక్రమంపై ఎస్బీఐ చైర్మన్ సిఎస్ శెట్టి మాట్లాడారు. ఈ ఏడాది ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నందున అదే పేరుతో స్కాలర్షిప్ను అయితే ప్రారంభించడం తమకు ఎంతో గర్వకారం అన్నారు. దేశవ్యాప్తంగా 23,230 మందికి విద్యార్థులకు అయితే మేలు జరుగుతుందని చెప్పేసి అన్నారన్నమాట. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా వివిధ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందని చెప్పారు. స్కాలర్షిప్ ఎంపిక చేసుకున్న కోర్సు పూర్తయ్యే వరకు కూడా ఏటా 15,000 నుంచి 20,000 వరకు ఆర్థిక సాయం అయితే అందిస్తామని ఎస్బీఐ చైర్మన్ అయితే వెల్లడించారు. అర్హులైన ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా నవంబర్ 15 వరకు అధికారిక వెబ్సైట్ SBI scholarships .co.in అనమాట .co.in.in అప్లై చేసుకోవచ్చు అని చెప్పారన్నమాట. ముఖ్యాంశాలు ఏంటంటే పాఠశాల విద్యార్థులు కావచ్చు, ఇంటర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, వైద్య విద్యార్థులు, ఐఐటి ఐఐఎం విద్యార్థులతో పాటు ఓవర్సీస్ విద్యార్థులు కూడా ఈ స్కాలర్షిప్ను దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ఎంచుకున్న కోర్సు వారి అధ్యయనం స్థాయిని బట్టి ఈ స్కాలర్షిప్ 15,000 నుంచి గరిష్టంగా 20,000 వరకు అంటే మనకి 20 లక్షల వరకు కూడా ఉంటుందన్నమాట. ఏటా రెన్యువల్ కావాలంటే విద్యార్థులు కనీస అర్హత ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించేందుకు విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో 75% మార్కులు లేదా 7 CGPA సాధించాలి. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి స్కూల్ కేటగిరీ 3 లక్షలు, ఇక్కడ ఇతర కేటగిరీలు అయితే 6 లక్షలు, SC ST విద్యార్థులు 10% సడలింపు అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ స్కాలర్షిప్ దరఖాస్తు చేయాలంటే స్కూల్ విద్యార్థులతో పాటు యూజీ, పీజీ, మెడికల్, ఐఐటి ఐఎం, ఓవర్సీస్ కేటగిరీలో విద్యార్థులకు ఎలాంటి అర్హతలు అయితే ఉండాలి, ఏ డాక్యుమెంట్లు అయితే సబ్మిట్ చేయాలి, ఎంపిక విధానం తదితర వివరాలన్నీ కూడా మనకి వెబ్సైట్లో అయితే ఉంటాయన్నమాట. సో అధికారిక వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అప్లై నౌ ఉంది కదా, అక్కడైతే మీరైతే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, స్కూల్ అయితే స్కూలు, యూజీ అయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్, పీజీ అయితే పీజీ, నెక్స్ట్ మెడికల్ అయితే మెడికల్, ఐఐటి అయితే ఐఐటి, ఐఎం అంటే ఐఎం, ఓవర్సీస్ అంటే ఓవర్సీస్, ఏదైతే అది. ఉదాహరణకు స్కూల్ అనుకుంటే స్కూల్కి సంబంధించి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది అయితే మనకి ఇక్కడ ఇస్తారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా అయితే ఉంటుందన్నమాట అవకాశం మనకి స్కూలింగ్లోని. సో దానికి సంబంధించి మీరు చూడొచ్చు, దేర్ ఈజ్ ఏ ప్రొవిజన్ ఆఫ్ 10% రిలాక్సేషన్ ఫర్ ద స్టూడెంట్స్ బిలోవింగ్ SC ST కేటగిరీ వరకు అనమాట. ఏదైతే 75% రావాలంటున్నారో అందులో SC STల వరకు 10% అయితే తగ్గించడం జరుగుతుంది. 50% ఆఫ్ స్లాట్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద ఫీమేల్స్ అనమాట. సగం ఆడవారికి అయితే ఇవ్వడం జరుగుతుంది. 50% రిజర్వ్ ఫర్ ద SC ST, 25% SC, 25% STలకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఉన్నట్లని స్కాలర్షిప్ అనేది అప్ టు 15,000 అయితే ఉంటుందన్నమాట ప్రతి ఏడాది. ఇక్కడ అప్లై నవ్ అని అయితే ఉంది కదా, ఇక్కడ కొన్ని నోట్స్ అయితే ఇచ్చారు కూడా. SBI స్ట్రైవ్స్ టు ఎక్స్టెండ్ ఇట్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్ త్రూ అవుట్ దేర్ కోర్స్ అనమాట. కోర్స్ ఉన్నంత వరకు వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లై నవ్ మళ్ళీ ఇక్కడ ఉన్న దీని దగ్గర అయితే క్లిక్ చేయాలి. దీని దగ్గర క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ ఫర్ ద స్కూల్ స్టూడెంట్స్ 2025-26 అని చెప్పేసి వస్తుంది. డెడ్లైన్ అనేది మనకి నవంబర్ 15 వరకు అయితే ఉందన్నమాట. మీరందరూ కూడా గమనించాలి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే అప్లై నవ్ అనే దగ్గర ఉంటుంది. దాంతో ముందుగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసుకోండి. ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనాలిటీస్ అనమాట, అంటే భారతదేశ పౌరులందరికీ కూడా. నెక్స్ట్ స్కూలింగ్లో చూసుకుంటే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అవకాశం ఉంటుంది. మార్క్స్ అనేవి 75% మార్క్స్ అండ్ ఎబో ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాస్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కంపల్సరీగా 3 లక్షల లోపు అయితే ఉండాలన్నమాట. సో దాంతోపాటు ఇందాక మనం చెప్పుకునే అయితే ఉంటుంది. సో అప్లై నవ్ అని దగ్గర పెట్టుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి ముందు ఏమవుతుందంటే సైన్ అవ్వమని చెప్పేసి ఉంటుంది. అంటే ముందుగా సైన్ అవ్వాలన్నమాట. మనం సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అవ్వాలంటే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత
ఇక్కడ మీరు అకౌంట్ మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ దాంతో మీరు సైన్ అప్ విత్ గూగుల్ అకౌంట్ అని చెప్పి అవ్వచ్చు, లేదంటే క్రియేట్ అకౌంట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అప్లై అయినా ఉంది కదా, అదైతే ఓపెన్ అవుతుందన్నమాట. సో అప్పుడు అలా అయినప్పుడు మీరైతే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయగలుగుతారన్నమాట. సో ఈ విధంగా దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఈ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే రిజిస్టర్ చేసుకోండి. ఖచ్చితంగా అందరికి చాలామందికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారు.